హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అనమాట ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది మీకు. సో మనమైతే లాస్ట్ టైం అయితే కాల్ చేసాం కదా, యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి ఇంకా టైం పట్టిద్ది అనేసి అన్నారు. నేను అప్పుడే చెప్పాను ఏంటి అంటే వరదల కారణంగా, ఫ్లడ్స్ కారణంగా వీళ్ళు ఈ మాట చెప్పుంటారు, మళ్ళీ కాల్ చేయాలి వీళ్ళకి, తర్వాత ఏం చెప్తారో చూద్దామని చెప్పాం. అంతకుముందు ఆగస్ట్ ఎండింగ్లో కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు, సెప్టెంబర్ 1st or 2nd వీక్లో వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి చెప్పిన విధంగానే సో ఇప్పుడైతే మనకి సెకండ్ వీక్ స్టార్టింగ్లో అయితే మనకైతే నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో దీని గురించి ఆ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకొని వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విషయం తెలుసుకోవాలంటే ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. చాలా లేట్గా వచ్చింది నోటిఫికేషన్ అయినప్పటికీ సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు సెప్టెంబర్ 10th కదా, సో ఈ రోజు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ పైన స్క్రోలింగ్ వస్తుంది చూడండి. బీఎస్సీ నర్సింగ్ 4 year డిగ్రీ కోర్స్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 years డిగ్రీ కోర్స్ అడ్మిషన్స్ 2024 and 25 అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అనేసి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇది యూజర్ మాన్యువల్, ఇది రెగ్యులేషన్స్ యొక్క డీటెయిల్స్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. సో అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నోటిఫికేషన్ వచ్చేసి అనేసి ఉంటుంది ఇక్కడ. సో నోటిఫికేషన్ ఫర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 year డిగ్రీ కోర్స్ అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి అడ్మిషన్ నోటిఫికేషనే. ఇది ఒక గుడ్ న్యూస్, ఓకేనా. సో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఈఏపీ సెట్ 2024. ఎవరైతే 2024కి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసినారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేషన్ చేసుకోనికైతే వీలైతే ఉంటుంది, లేని వాళ్ళకి లేదనమాట. సో ఇక్కడ ఏ అండ్ బి ఇచ్చారు చూసుకోండి. ఇక్కడ ఏ అంటే సీట్స్ ఇన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అండ్ సీట్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్ అని అర్థం. సో ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసి చూసుకున్నాడైతే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రమ్ అప్లికేషన్ ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ సెప్టెంబర్ 10th 2 PM నుంచి, ఈరోజు ఆఫ్టర్నూన్ 2 PM నుంచి సో అప్ టు సెప్టెంబర్ 17th నైట్ 9 PM వరకు చేసుకోవచ్చు మీరు అప్లికేషన్స్. సో అతి త్వరపడి మీరైతే ఈ రోజైతే చేసుకోకండి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపం చేస్తున్నాను. సో ఈరోజైతే ఎవరు అప్లికేషన్ అయితే చేసుకోకండి, రేపు కూడా చేసుకోకండి. రేపు ఈవినింగ్ వరకు ఓకే నేను ఇన్ఫామ్ చేస్తాను మళ్ళీ మీకు ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకు అంటే ఫస్ట్గా చేస్తే కొన్ని ఎర్రర్స్ అనేవి ఉంటాయి. వెబ్సైట్ ఇప్పుడిప్పుడే బిల్డింగ్లో ఉంటుందన్నమాట. ఇంకా వెబ్సైట్ ఇక్కడ చూసుకోండి, ఇది అనమాట వెబ్సైట్, ఓకేనా. సో మనకి అప్లికేషన్కి డిఫరెంట్ వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ ఫర్ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ అనేసి ఇదైతే ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పారు చూడండి. ఆల్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్కి సంబంధించినవండి, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా. సో ఎవరైతే ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి లోకల్ నాన్ లోకల్ అనేది ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు, ఓకేనా. సో కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇక్కడ ప్రెజెంట్ చేశారు చూసుకోండి. ఇది ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఇచ్చేసారు చూడండి. జనరల్ ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 50th percentile అంటే మీ యొక్క ఏపీ సెట్ ర్యాంక్లో 40,382 వచ్చింది చూడండి. సో అక్కడి వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టారు ఓసీ వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40th percentile అంటే అప్ టు 48,459. అండ్ అలాగే చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 45th percentile అనమాట, అంటే 40,382. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్కి చాలా తగ్గింది. లాస్ట్ ఇయర్కి 50,000కి ఎబోనే ఉంది, బట్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా తగ్గించారనమాట. 40,000 ఉంది జనరల్ వాళ్ళకి. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 48,459 వరకు ఉందన్నమాట. సో ఇదొక్కది, దీంట్లో మాత్రం కొంచెం వ్యత్యాసం అయితే వచ్చింది లాస్ట్ ఇయర్కి. సో కాంపిటీషన్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే అన్ని క్లియర్ కట్గా అప్లికేషన్ చేసుకున్న టైంలో క్లియర్ కట్గా అప్లోడ్ చేయాలి. సో దాని గురించే నేను ఆగమని చెప్పేది, ఓకేనా. సో ఇక్కడ ఒకటి ఇచ్చా చూసుకోండి. ఇక్కడ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అలాంగ్ విత్ అప్లోడింగ్ ద స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇమేజెస్ ఆఫ్ ద ఫోటో అండ్ సిగ్నేచర్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే స్కాన్ సర్టిఫికేట్ అని ఇస్తున్నారు. ఇక్కడ చూసినా మీకు అదే ఉంటుందన్నమాట. సో స్కాన్ సర్టిఫికేట్ అంటే మీరు కనుక
మీ యొక్క సర్టిఫికేట్స్ కరెక్ట్గా స్కాన్ చేయకున్నా నేను చెప్తాను మళ్ళీ సర్టిఫికేట్స్ ఎలా స్కాన్ చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో స్కాన్ సర్టిఫికేట్ అంటారు, ఇక్కడనే మీ యొక్క పొరపాటు అనేది చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ 48,000 వరకు ఇచ్చారు, కానీ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్కి వచ్చేసి జస్ట్ 5,000 ర్యాంకే వచ్చింది ఫ్రెండ్స్. 5,000 ర్యాంక్ వచ్చింది, అన్నీ సరిగ్గానే ర్యాంక్ కరెక్ట్ ఉంది, ఇతనికి సీట్ పక్కగా రావాలి. ఈ గర్ల్కి 5K ఉంది కాబట్టి సీట్ పక్కగా రావాలి. కానీ ఏమవుతుందండి, ఇక్కడ ఆమె సరిగ్గా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయకపోగా ఆమెకి సీట్ అనేది రాదనమాట. ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ టైంలో సరిగ్గా లేదు అని చెప్పేసి తీసేశారు. సో అట్లా అవ్వకూడదు అంటే మీరు నేను చెప్పింది ఫాలో అవ్వాలి. సో మీరైతే హరిబరిగా ఎలాంటిది అప్లోడ్ చేయకండి, అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టుకొని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇన్ఫామ్ చేస్తాను, అప్లికేషన్ వీడియో చేశాక మీరు చేయండి, ఓకేనా. సో ఏంటి అంటే అప్లికేషన్ వీడియో చేసినాకనే చేయాలి ఎందుకు అన్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఫ్రెండ్స్, సో నేను చెప్పేటివన్నీ ఏంటి అంటే నాకు తెలుసు కదా, నేను చాలా ఇయర్స్ నుంచి నేను గైడెన్స్ ఇస్తూ ఉన్నాను. నాకు ఎలా చేసే ఏంటి అనేది తెలుసు అనమాట, ఎలా చేసే ఆ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అని చెప్పేసి నాకు తెలుసు. సో అందుకోసమే నేను చెప్పింది వినండి, ఓకేనా. సో నువ్వు చెప్పింది వినాలని మీరు అనుకోవద్దు, అట్లాంటిదేం కామెంట్ చేయకండి. సో ప్లీజ్ అదనమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి 2,360 రూపీస్, ఓకేనా, బ్యాంక్ ఛార్జెస్ పాటుగా. అండ్ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 1,888 రూపీస్, ఓకేనా. ఎవరైనా కానీ సో ఫోన్పే, గూగుల్ పే అట్లాంటి యూపీఐ పేమెంట్స్ అయితే చేయకండి. మీ దగ్గర డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కూడా వద్దు. నెట్ బ్యాంకింగ్ మీకు తెలియదు, వాళ్ళెవరు బయట మీసో వాళ్ళు నెట్ సెంటర్ వాళ్ళు చేస్తారు. బట్ ఏంటి అంటే ఇక్కడ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసి మీరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయండి, ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మీకు సంబంధించినటువంటి, మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసినవే కానీ మళ్ళీ చెప్తున్నాను, ఏపీ సెట్స్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ అండ్ క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ మీకు సైజ్ ఇచ్చారు చూడండి, ర్యాంక్ కార్డ్, ఏపీ సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అని చూడండి. ఇక్కడ 1000 KB, లాస్ట్ ఇయర్ వచ్చేసి 500 KB ఉండే ఫ్రెండ్స్, బట్ ఈ ఇయర్ వచ్చేసి 1000 KB పెట్టారు. ఎందుకు అంటే క్లారిటీ ఉండాలి అని చెప్పేసి, ఆ వెరిఫికేషన్ అథారిటీ వాళ్ళకి సరిగ్గా కనిపించాలి అని చెప్పేసి వీళ్ళైతే 1000 KB పెట్టారు. సో పీడిఎఫ్ ఫామ్లో వచ్చేసి మీ యొక్క ఫైల్ అనేది 1000 KBకి మించకూడదు, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉన్నా పర్లేదు, 800 అలా ఉన్నా పర్లేదు, కానీ సో అంతకంటే మించకూడదు. ఇప్పుడు 600, 500 ఉన్నా క్లియర్ కట్గా కనిపించదు. సో 1100 అంటే అది తీసుకోదు ఎలాగో. సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 500 KB ఉండాలి. అండ్ మీ యొక్క సైన్ వచ్చేసి 500 KB ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఫ్రెండ్, ఇది కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి 500 KB ఉండే, ఈ ఇయర్ వచ్చేసి 1000 KB పెట్టారు, అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో. అండ్ ఇంటర్మీడియట్ యొక్క మెమో ఇది కూడా 1000 KB పెట్టారు. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది పక్కాగా ఉండాలి. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఏం చెప్పారంటే మ్యాండేటరీ కాదు అని చెప్తారు, ఇక్కడ అప్లికేషన్ చేసుకునే టైంలో మ్యాండేటరీ కాదు టీసీ అని చెప్తారు, బట్ ఈ ఇయర్ డైరెక్ట్ మ్యాండేటరీ అని ఇచ్చారు, ఓకేనా. సో ఇది కూడా 1000 KB అయితే ఇచ్చారనమాట ఈ ఇయర్. స్టడీ సర్టిఫికేట్ మీకు ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఇవి కూడా 1000 KB. అండ్ 6th నుంచి 10th క్లాస్ వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఇన్ కేస్ ఒకే స్కూల్లో చదివినా లేదా డిఫరెంట్ స్కూల్లో చదివినా కానీ సో ఒకే పీడిఎఫ్లో మీ యొక్క ఫైల్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. అది కూడా ఆ పీడిఎఫ్ మొత్తం ఫైల్ వచ్చేసి 1000 KBకి మించకూడదు అండ్ 600 KB కంటే బిలో ఉండకూడదు, ఓకేనా. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో చూడండి, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే, ఇన్ కేస్ టీఎస్ నుంచి ఏపీకి వెళ్ళిన వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్ కేస్ క్యాస్ట్ ఎవరైతే రిజర్వేషన్కి ఎలిజిబుల్ ఉన్నారో సో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం తప్పకుండా మీరైతే లేటెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మీరు లైక్ ఏంటంటే నేను చాలా చెప్పాను, మనకి నోటిఫికేషన్ రాకముందు తీసేసి పెట్టుకోండి అని చెప్పేసి. సో 2024కి సంబంధించింది మాత్రమే తీసుకోండి, ఓకేనా. సో అది మైనారిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్. సో అండ్ నెక్స్ట్ పిఐఓ ఉన్న వాళ్ళకి లేదంటే ఓసీఐ ఉన్న వాళ్ళకి మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఇవన్నీ వచ్చేసి 1000 KBకి మించకూడదు అని చెప్పారు, ఓకేనా. సో నేను సర్టిఫికేట్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా చెప్పాను, ఎందుకంటే నేను ఒకే జస్ట్ 10 secondsలో చెప్పవచ్చు 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ అని చెప్పవచ్చు. కానీ ఎందుకు అంత పట్టి చెప్పాను అంటే ఫ్రెండ్స్,
సో అవి క్లియర్ కట్గా ఉండాలి అని చెప్పేసి మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడైతే స్కాన్ చేయండి సరిగ్గా. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇన్ కేస్ ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఫ్రమ్ 10 AM to 6 PM అని చెప్పారు. సో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ అని వస్తుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఓకేనా. సో ఈ నెంబర్కి. సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చారు, రెగ్యులేషన్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఇదే డేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, దానిపై క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి రెగ్యులేషన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్స్, ఈ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇలా ఇస్తారు. సో హెల్ప్ లైన్ నెంబర్స్ ఇలా ఇస్తారనమాట. అప్లికేషన్ ఫీ అయితే మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్పనవసరం లేదు. సో ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ వచ్చేసి మీరు క్లియర్ కట్గా ఒకసారి చదువుకొని ఒకసారి చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ క్లియర్ కట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మనకి నోటిఫికేషన్ వచ్చింది, ఇది ఒక గుడ్ న్యూస్, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మరో వీడియో అయితే వస్తుంది సో ఫాస్ట్గానే. సో అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే త్వరపడి తొందరగా ఫాస్ట్గా మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు తొందరగా సీట్స్ రావు. అందరూ అయిపోయిన తర్వాత, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. అందులో మీకు సంబంధించినటువంటి మీ ఏపీ సెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. సో అదన్నమాట ఫ్రెండ్స్. సో ఓకేనా. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఒక క్లియర్ కట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.